అందరికీ నమస్కారం. నిన్నే చెప్పున్నాను, క్రైమ్ అవేర్నెస్ వీడియోలు చాలా ముఖ్యమైనవి అయితేనే ఇస్తాను అని. బ్యాకప్ వీడియోస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ 8 రోజులు కంప్లీట్ చేసి 2026 జనవరి 1 నుంచి కూడా ప్రతిరోజు ఫ్రెష్ వీడియోలు అండ్ మ్యాక్సిమం ద బెస్ట్ ఇంపార్టెంట్ అయితేనే ఇస్తాం. పాయింట్ కొద్దాం. ప్రతిసారి నేను మాట్లాడేది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు, ప్రేమించడానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు ఒకే ఒకటి ఆలోచించండి. అమ్మాయి తరఫు వాళ్ళైనా అబ్బాయి తరఫు వాళ్ళైనా ఏ మాత్రం ఆ పెళ్ళిని ఇష్టపడకపోయినా, ఆ ప్రేమను ఇష్టపడకపోయినా దయచేసి డ్రాప్ అవ్వండి. ఇక తప్పదు, ఒకరిని మించి ఒకరు మేము బతకలేము అండ్ మోర్ ఓవర్ ఒకరిని విడిచి మేము ఉండలేము అని అనుకున్నప్పుడు, మీ కళ మీద నిలబడగలడు అనుకున్నప్పుడు వారికి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాం. ఏ మాత్రం మీరు తిరిగి వచ్చారో అగైన్ మరలా మొదటిగా వచ్చేది. సాయిరానా సియారానా ఏదో సినిమా కదా, మరాఠీది, సూపర్ డూపర్ హిట్. ఆ అమ్మాయి ధనవంతుల అమ్మాయి, ఈ అబ్బాయి పేదవాళ్ళ అబ్బాయి. సరే ప్రేమించింది, సరే ఇష్టపడ్డాడు, దూరంగా వెళ్ళిపోతారు. ఐ థింక్ హైదరాబాద్లోనే ఎక్కడో బతుకుతూ ఉంటారు. ఇది ఎలానో మొత్తానికి ఆ ఊరిలో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు చూద్దామని వచ్చే అమ్మాయి ఇన్నాళ్ళైంది కదా అని చెప్పేసి అంటారు. ఊరి నుంచి వచ్చారు కదా అని చెప్పేసి భయపడకుండా చేరదీస్తారు, ఘోరాలు చంపేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, వన్స్ వాళ్ళకి భయపడి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళారు అంటే కొన్ని సంవత్సరాల పాటు రావద్దు. అన్నీ సెట్ అయినీలే అనుకుని ఏమాత్రం తొందరపడి వచ్చారో చంపేస్తారు. మాన్యా పాటిల్ వీళ్ళది వచ్చేటప్పటికి మన హుబ్లీ దగ్గర, కర్ణాటకలో హుబ్లీ దగ్గర అవార వీరవాస సమేత ఊరు హుబ్లీ దగ్గర గుర్తుంచుకోండి. మనకి తెలుగు వాళ్ళం కాబట్టి మనకి ఆ టాపిక్ చాలు. వాళ్ళ నాన్న వచ్చేసి ప్రకాష్. ఈ అమ్మాయి పెళ్ళికి అసలు ఒప్పుకోవాలా, దాంతో ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయారు. ఇద్దరితో ఒకే ఊరు కానీ కులాలు వేరు. దాంతో ఇక అప్పటి నుంచి కక్షతో రగిలిపోతున్నాడు వాళ్ళ నాన్న. మరల ఎక్కడికో అదే పాయింట్ అవుతున్నా. ఏం పాయింట్? ఈ అమ్మాయి బంధువులు ఉన్నారే వాళ్ళు రెచ్చగొట్టారు. మరల ఇక్కడ ఇంకోటి చెప్తా, మిరియాలు కూడా అమృత ప్రణయ వాళ్ళు అక్కడ అమృత వాళ్ళ నాన్నని కూడా రెచ్చగొట్టింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా వాళ్ళ కులపోళ్ళు ఎక్కువ. ఇక్కడ కూడా ఈ అమ్మాయి తరఫు కులపోళ్ళు వాళ్ళ నాన్న రెచ్చగొడుతూనే ఉన్నారు. ఈలోపు పోలీస్ ప్రొటెక్షన్ అడుగున్నారు. సరే రాజు కుదిర్చారు, అంతా అయిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు 6 నెలల గర్భంతో ఉంది. వీళ్ళున్న ధైర్యం నుంచి దాదాపు 100 కిలోమీటర్ దూరం హవేరి అక్కడ ఉంటూ ఉన్నారు. గర్భంతో ఉంది అని చెప్పేసి మొన్న ఊరికి వచ్చిన్నారు. రాజే అయిపోయింది కదా అన్నట్టు. నిన్న ఆదివారం మధ్యాహ్నం పొలంలో ఈ అమ్మాయి మాన్యా వాళ్ళ యొక్క భర్త అండ్ వాళ్ళ మామ పొలంలో ఉంటే వాళ్ళ మీద దాడి చేయడానికి పోతే వాళ్ళు తప్పించుకొని వెళ్ళాలని వెళ్ళిపోయారు. ఇక సాయంత్రం 6 తర్వాత వచ్చేసి ఆ అబ్బాయి ఇంట్లో లేడు. బట్ ఆ అబ్బాయి వల్ల అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు, భార్య మాన్య కూడా ఇంట్లోనే ఉంది. ఘోరంగా రాడ్డులతో ఎంత ఘోరంగా కొట్టారంటే 6 నెలల గర్భంతో ఉన్నటువంటి కన్న కూతురుని కూడా రాక్షసంగా ఘోరంగా ఆ ప్రకాష్ అనేవాడు కన్న తండ్రి ఆ అమ్మాయిని దారుణ కొట్టారు. అడ్డొచ్చిన అత్తనే కొట్టారు, మామనే కొట్టారు. తీరేకి ఎట్టగట్ట ఆసుపత్రి పట్టుకెళ్తే అమ్మాయి చనిపోయిందమ్మా అన్నారు. కడుపులో బిడ్డ చనిపోయారు. ఆ పిల్లలు అత్త మామ చావుబోతు నుంచి ఆసుపత్రిలో ఉన్నారు. అందరి మీద కేసు నమోదైంది. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? సెలబ్రిటీలు మన కళ్ళ ముందు కనిపిస్తున్న వరకు వచ్చే మాట్లాడదాం. కరీనా కపూర్, ఆ భర్త పేరేంటి, సమ్ ముస్లిం అతను, బాగా ఫెమిలియర్ పర్సన్, పేరు మర్చిపోయాను. హ్యాపీ ఫ్యాన్స్. తర్వాత కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఫ్యాన్స్ హ్యాపీ. సరే మన దగ్గర వద్దాం. మన అల్లు అర్జున్, స్నేహారెడ్డి హ్యాపీ. మంచు మనోజు, మౌనిక రెడ్డి హ్యాపీ. మంచు విష్ణు, అతని భార్య పేరు వీరెండికా రెడ్డి ఏమో హ్యాపీ. రామ్ చరణ్, ఉపాసన రెడ్డి హ్యాపీ. అండ్ మొన్న నాగ చైతన్య, శోభిత ధుల్లిపాల వాళ్ళు కమ్మ, వీళ్ళు వచ్చేసి బ్రాహ్మణ్ హ్యాపీ. ఏదో చెప్పుకుంటూ పోతే వరే సెలబ్రిటీలేమో లో మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీ 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 హ్యాపీ. మనకు అన్న పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళు, అవతల ఉన్నటువంటి వాడు యోగ్యుడినే పెళ్లి చేసుకున్నా ఆహా సస్యమేరా, అయితే వాడిని చంపుదాం లేదా మన అమ్మాయిని చంపుదాం. అయ్యో బతుకులారా. నేను మరలా చెప్తున్నాను రా, మీ పరువు తీసిందిరా. ఓకే, పరువు తీసింది, మీకు ఇష్టమైన పని చేసింది. ఏదో సినిమాలో చూపించినట్టు తిలోదకట్లా వదులుతారు కదా, ఇక మాకు సంబంధం లేదు, పని చేసేయండి. ఇంట్లో వాళ్ళ ఫుడ్కి దండ కూడా వేసేయండి, ఏం పర్లా. ఎవడైనా వాగితే చెప్పి చూడతా, చెత్త నా కొడక చచ్చిందిరా మా అమ్మాయి చెప్పండి.
వాడోడు ఏదో మిమ్మల్ని వచ్చేదంటే మీరు ఫీల్ అయిపోయి హట్ అయిపోయి వెళ్ళి ఎక్కడో ఆ దూరంగా బతుకున్న కూతుర్ని వెంటాడి వరకు చంపడం ఏంటి, అల్లుడిని చంపడం ఏంటి? వాళ్ళ బతుకుతలు బతుకుతున్నారు కదా. అరే నాయన, ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్తున్నాను నేను, మీ అంత మూర్ఖులు ముండా కొడుకులు ఇంకొకళ్ళు ఉండర్రా. కడుపుతో ఉన్న బిడ్డను చంపడం ఏంట్రా అసలు? బూతులు రాకూడదు అనుకున్నా కానీ అసలు తలుచుకుంటే నాకు రక్తం మరిగిపోతుంది రా బాబు. ఇంత ఘోరం ఏంట్రా అసలు? కడుపుతో ఉన్న బిడ్డను చంపడం ఏంట్రా అసలు? వాళ్ళు బతికితలు బతుకుతున్నారు కదరా, మీ ఇంటికి రారు కదరా. సరే ఊరికి వచ్చింది, ఏ ముందు ఊరిలో పెట్టి వెళ్తారా లేరా? చెప్పి పంపించండి రా. చంపడం ఏంట్రా? అన్యాయరా. 19 సంవత్సరాల బిడ్డరా పాపం, కడుపులో 6 నెలల బిడ్డరా, ఇద్దరు చనిపోయారా.